ఏమండి, ఈ నెల 27, 28 తేదీల్లో కడపలో జరగబోయే మహానాడికి జూనియర్ ఎన్టీఆర్ హాజరవుతున్నారు. నిజమేనా? ఇది నిజమేనంటారా? జూనియర్ ఎన్టీఆర్ గారు హాజరవుతున్నారా? ఇది నాకెవరు చెప్పలేదు. సోషల్ మీడియాలో ఒక 2 రోజుల నుంచి ఈ పోస్టింగ్ తెగ వైరల్ అయిపోతుంది. బీభత్సంగా వైరల్ అయిపోతుంది. కొంతమంది అనాలిసిస్లు కూడా చెప్పేశారు అప్పుడే. నాకెందుకో ఇది నిజమా కాదా డౌట్. నిజం కాదేమో అని నేను అనుకుంటున్నాను. సోషల్ మీడియాలో వచ్చే కొన్ని కోట్ల పుకార్లు ఇదొక పుకారేమో అని నాకు డౌట్. కాకపోతే పోస్టింగ్ చూస్తూ ఉంటే పుకార్లా లేదు. ఏదో జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా ప్రకటించినట్టుగానే కనపడతా ఉంది. ఆ టైప్లో వస్తున్నాయి ఈ సోషల్ మీడియా పోస్టింగ్. కానీ దీని మీద మనం చెప్పుకోవాలంటే నిజంగా వస్తాడా అంటే రానాకి ఎంత ఛాన్స్ ఉందో రాకపోనా కూడా అంతే ఛాన్స్. రాకపోవడానికి ఛాన్స్ ఏంటంటే ఇతను 2009లో ప్రచారం చేశాడు టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్. ఓకే, ఇప్పుడు ప్రభుత్వం రాలేదు. 9లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఆ తర్వాత కొంతకాలం పార్టీని అడ్డుపెట్టుకున్నాడు. ఎక్కడో అప్పుడులో ఒంగోలులో ఎక్కడో 11లోనే ఎప్పుడు అనుకుంటాను మహానాడు జరిగితే వెళ్ళాడు, వచ్చాడు. స్పెషల్ అట్రాక్షన్గా ఉన్నాడని అనుకున్నారు అప్పట్లో మహానాడికి. అది అయిపోయిన తర్వాత పార్టీని వదిలేశాడు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఇతను లేడు. భువనేశ్వరి గారిని వైసీపీ వాళ్ళు అవమానం చేస్తుంటే అక్కడ కూడా ఏదో బాగోదని చెప్పి 2 మొక్కలు మాట్లాడేసి వీడియో రిలీజ్ చేసి వెళ్ళిపోయాడు. కానీ ఇతనేమి గట్టిగా స్పందించలేదు. ఇంకా 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 వైసీపీ ప్రభుత్వంలో అనేక రకాలు కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, రకరకాలుగా మాటలతో హింసిస్తూ ఉంటే కనీసం ఇతను వాళ్ళని వారించలేదు. రాజకీయాలతో నాకు సంబంధం లేదు, ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీతో నాకు ఎటువంటి సంబంధం లేదు అన్నట్టుగానే ఇతను బిహేవియర్ మార్చేసుకున్నాడు. ఇతను రూటే సెపరేట్ అన్నట్టుగా వెళ్ళిపోయాడు. కాలక్రమేణా బాలకృష్ణ గారితో డైరెక్ట్గా ఇతనికి కొంచెం ఇబ్బందులు వచ్చాయి. ఆయన కూడా స్వయంగా చెప్పాడు, నాకు జూనియర్ ఎన్టీఆర్కి మాకు సంబంధం లేదన్నట్టుగా. ఎన్టీఆర్ వర్ధంతి నాడు నివాళులు అర్పించే సమయంలో కొంచెం క్లాస్ వస్తే అతను డైరెక్ట్గా అనేయటం జరిగింది. సో అప్పటి నుంచి ఆ ఫ్యామిలీతో ఇతనికి ఉన్నటువంటి లింక్ కట్ అయింది. ఇంటర్నల్ ఇంకే చాలా ఉంటాయి, అన్ని బయటకు వచ్చిన విషయాలు, బయటకు రాని బోల్డ్ ఉంటాయి. మరి ఇంత జరిగినప్పుడు